నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో అయితే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో అయితే పోలింగ్ జరిగింది. 75% వరకు అయితే పోలింగ్ జరిగింది. ఇంకా అయితే బార్లు తేరారు. ఆ క్యూ లైన్లోనే, అంటే వాళ్ళ ఓట్ని ఇంకా వినియోగించుకోవడానికి అయితే అక్కడ ప్రజలందరూ అయితే ఇంకా లైన్లోనే ఉన్నారు. సో ఈ అంశాన్ని మనకి చెప్పడానికి, ఇంకా దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఇప్పటి వరకు అంటే 6 గంటల వరకు అయితే 75% వరకు అయితే పోలింగ్ జరిగింది. అంటే ఇంకా అక్కడ ఏంటంటే పోలింగ్ బూతుల దగ్గర ఇంకా అయితే లైన్లో నిల్చొనే ఉన్నారు జనాలు. అది కంప్లీట్ అయ్యేంత వరకు అయితే అంటే 85% వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే దీన్ని అంటే అక్కడ జన ప్రభంజనం చూసి, ఓటర్ల ప్రభంజనం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్న సందర్భం. సో నారా చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ డే అని చెప్పేసి ఆ ఓటర్ల చైతన్యం చూసి ఆయన ఆ ఉత్తేజంతో ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే వాళ్ళ డిటర్మినేషన్, ఒక స్థిర నిశ్చయంతో, స్థిర సంకల్పంతో, ఉత్తేజంతో, ఎంతూజియాజంతో వాళ్ళ చూస్తూ ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యానికి ఇది ఇలాంటి ఏదైతే ఓటర్ల చైతన్యం ఏదైతే ఉందో అది చేయూతనిస్తుందని చెప్పుకోవాలి. అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందో అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది అని చెప్పేసి అంటారు. ఎక్కడైతే అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు జరుగుతాయో అక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత 2019లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో ఏపీలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు ఓటర్లు లోకల్గా ఉండేవాళ్లే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తండోపతండాలుగా వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తున్న విధానం చూస్తూ ఉంటే, అంటే ఎన్నికల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గంటల తరబడి క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం 6 గంటల వరకల్లా 70% పోలింగ్ నమోదైంది అంటున్నారు. ఇంకా క్యూ లైన్లో చాలామంది, వేల మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ మొత్తం ఫైనల్ మనకి వచ్చేటప్పటికి, ఆ లెక్కలు వచ్చేటప్పటికి రేపు మధ్యాహ్నం దాకా టైం పట్టే అవకాశం ఉంది. అప్పటికి మనకి ఎంత పోలింగ్ నమోదైంది అనేది పూర్తి వివరాలు మనకి అందుతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఓటర్లు ఒక కసితోటి, ఒక పట్టుదలతోటి వచ్చి సో తమకి ఆ మార్పు కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇంత భారీ సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు, నమ్మవచ్చు కూడా. ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే లాస్ట్ టైం చూస్తే చాలా తక్కువ పోలింగ్ జరిగింది మనకి. కానీ ఈసారి మాత్రం పక్క రాష్ట్రాలనే కాకుండా దేశాల నుంచి ఎక్కడైతే పోలింగ్ ఏం జరగల. లాస్ట్ టైం కూడా దగ్గర 80% జరిగింది, 79 జరిగింది. అది కూడా ఎక్కువగానే జరిగింది. ఈసారి దానికి మించి ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం 70% వచ్చిందంటే ఇంకా ఇంకొక 10% దానికి యాడ్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఏదేమైనా సరే 80% అయితే తగ్గకుండా ఫైనల్ ఏదైతే ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది మనకి ఫైనల్ వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా టైం పడుతుంది మనకు వచ్చేటప్పుడు. ఎందుకంటే ఈ నైట్ చాలా వరకు కూడా 9-10 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా చాలా చోట్ల ఆ క్యూ లైన్లు చాలా పొడవున ఉంటున్నాయి. సో అవన్నీ అందరూ ఓట్లు వేసేటప్పటికి టైం పడుతుంది. అందు గురించే ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించినటువంటి ఆ మౌలిక సదుపాయాలని, అంటే ఈవీఎం మెషిన్లకు కావాల్సినటువంటి ఎనర్జీ కానివ్వండి, అంటే పవర్, అది అక్కడ ఓటర్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించమని చెప్పేసి ఆయన అభ్యర్థించారు కూడా. సో దాన్ని తగ్గట్టుగా ఇవన్నీ నైట్ వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం 80 నుంచి 85 మధ్య వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మనం కాల్లోకి అయితే మన సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన సిఎస్ సార్ గారిని అయితే మనం లైన్లో తీసుకుందాం. సో సార్ని అడిగి సార్ కూడా ఎలా స్పందిస్తున్నారు, అసలు తన అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. రైట్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఏపీలో రికార్డు స్థాయిలో అయితే పోలింగ్ నమోదైంది సార్. పోలింగ్ శాతం అయితే నమోదైంది. 75% వరకు అయితే ఇప్పటి వరకు నమోదైంది 6 గంటల వరకు. సో ఇప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లో అయితే అక్కడ ప్రజలైతే ఇంకా వెయిట్ చూస్తున్నారు, వాళ్ళ ఓటుని వినియోగించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకటి గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఓటర్స్ చాలా కసిగా, ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో ఉండి ఓటేసినట్టుగా అనిపిస్తుంది. పర్సంటేజ్ వైజ్ కూడా తీసుకుంటే ఇప్పటి వరకు ఇంకా అంటే టెంటేటివ్గా వచ్చినటువంటి పర్సంటేజ్ ఏంటంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే 74 నుంచి 75 కనిపిస్తుంది. బట్ ఇప్పటికి కూడా
పోలింగ్ బూతుల వద్ద చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇప్పుడు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఓటేసేదానికి. సో వాళ్ళకి ఎంత అర్ధరాత్రి అయినా సరే అందరికీ ఓటేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తారు. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. సో ఓవరాల్ గా ఏంటంటే ఇవాళ జరిగినటువంటి పోలింగ్ చూసుకుంటే కనుక ఒక మేజర్ సంఘటనలు 1-2 తప్ప మిగతాతో కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పొంగనూరు నియోజకవర్గంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం, పల్నాడులో జరిగినటువంటి ఏజెంట్ల మీద జరిగినటువంటి దాడులు, ఇవి కొన్ని సీరియస్ సంఘటనలు, ఒక 3-4 సంఘటనలు ఉన్నాయి. ఇవి మినహా మిగతా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్లస్ గతంలో కంటే ఈసారి ఈవీఎంల మొరాయింపు, తర్వాత లేట్ గా పోలింగ్ జరగటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈసారి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే పోలింగ్ సంబంధించి గతంలో ఈవీఎంల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సింబల్ కనిపించకుండా వెళ్ళిపోయేది. కానీ ఈసారి క్లియర్ గా సో సింబల్ ఓటు వేయగానే సింబల్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. చాలా ట్రాన్స్పరెంట్ గా పెట్టారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి కొంత వీలున్నంత వరకు ట్రాన్స్పరెన్సీగా ఉండేలాగా చేశారు. సో పోలింగ్ పర్సెంటేజ్ వచ్చి చూస్తే మనం రివ్యూ చేసుకుంటే కనుక ఫస్ట్ నుంచి అరకు సంబంధించి లోక్సభ స్థానాన్ని తీసుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది సర్వేలు చెప్పినటువంటి సారాంశం. దానికి తగిన విధంగానే అత్యల్పంగా మీకు అరకు లోక్సభ పరిధిలో ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే అత్యధికంగా చిత్తూరులో ఉంది. చిత్తూరులో ఆల్మోస్ట్ 78% చేరుకున్నటువంటి అవకాశం ఉంది పోలింగ్ పర్సెంటేజ్. 2014 కానీ 2019 ఎన్నికలను తీసుకుంటే కనుక అప్పుడు 76-77% ఓవరాల్ గా పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి ఆల్మోస్ట్ 78% వరకు కొన్ని లోక్సభ పరిధిలో వెళ్ళేటువంటి అవకాశం. ఇప్పటి వరకు మనం టెంటేటివ్ గా తీసుకుంటే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే అరకు, అది ఆల్మోస్ట్ 60% దాటింది. అనకాపల్లి వచ్చేసి 68-70% వరకు ఉంది. అనంతపురం 72 ఉంది. అన్నమయ్య జిల్లా ఇవన్నీ చూసుకునే కనుక బాపట్ల ఎక్కువ నమోదైంది. అలాగే ఏలూరు ఒకటి ఎక్కువగా నమోదైంది. అది విచిత్రంగా ఏంటంటే విశాఖపట్నంలో ఇప్పటి వరకు 60% అయింది. ఇంకా కూడా పర్సెంటేజ్ అక్కడ పెరిగే అవకాశం, ఎందుకంటే క్యూలో చాలా మంది ఉన్నారు ఓటు వేసేదానికని. కారణం ఏంటంటే బాగా ఏపీలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా. సో ఈ క్రమంలో ఉదయం ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఎక్కువగా కనిపించారు. మళ్ళా 4 నుంచి రావడం మొదలుపెట్టి 5 కల్లా ఎక్కువ మంది ఇచ్చారు. దీంతో ఎండ వేయడం తగ్గింది కాబట్టి క్యూ లైన్ లో నుంచున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు. దాంతో పోలింగ్ అనూహ్యంగా పెరిగింది లాస్ట్ 1 hour లో. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు పోలింగ్ శాతం అయితే పెరిగింది కాబట్టి ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సార్? జనరల్ గా ఏంటంటే ఏ ఎన్నికలకు సంబంధించినటువంటి రివ్యూ చేసుకున్నా, ఏ ఎన్నికల చరిత్ర తీసుకున్నా కానీ పోలింగ్ పర్సెంట్ పెరిగింది అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉందని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. జనరల్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుంది. అదే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనప్పుడు ఎక్కువగా పోలింగ్ అంత ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం లేదు. అదొకటి. రెండేంటంటే ఇతర ప్రాంతాల్లో వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధి లేకపోవడం, పరిశ్రమలు రాకపోవటం, పెట్టుబడులు పెట్టేవాళ్ళు రాకపోవటం, ఇవన్నీ కూడా వెరసి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం తోటి కొన్ని లక్షల మంది, గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి, తమిళనాడుకి, అలాగే తెలంగాణకి వలస వెళ్ళారు. వాళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో ఈసారి ఆల్మోస్ట్ శుక్రవారం నుంచి, అంటే పోలింగ్ మే 13 ఇవాళ, బట్ 2 రోజుల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ చేరుకోవటం మనం చూసాం. ఆల్మోస్ట్ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది, పెద్ద ఎత్తున వాహనాలు పెట్టారు. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఇక్కడ 2019 నుంచి ఇప్పటి వరకు పరిపాలన బాగలేదు అనేటువంటి అభిప్రాయం బాగా ఉంది. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా, అంటే అమెరికా లాంటి కంట్రీ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. రైట్ సార్, ఇక్కడ యజ్ఞమూర్తి సార్ గారు మీతో మాట్లాడుతా అంటున్నారు, ఒకసారి మీరు మాట్లాడతారా సార్? రావు గారు నమస్కారం. నమస్తే. చాలా సంతోషం. మీరు ఏపీకి వెళ్ళి అక్కడ చూస్తున్నారు ప్రత్యక్షంగా, అక్కడ ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది ఏంటనేది చూస్తూ ఉన్నారు కదా.
సో మీ ఇంతకుముందు చూసుకుంటే ఒక గంట క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు, ఇట్ ఈస్ ఏ హిస్టారిక్ డే అని చెప్పేసి. సో అంటే వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ ఎంతూజియాజం చూస్తూ ఉంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. సో ఓటర్ల చైతన్యం అనేది వెల్లువిరుస్తూ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి, అంటే ఇంకా పోలింగ్ లేట్ నైట్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కావాల్సినటువంటి పవర్ సప్లై అన్నీ కూడా అందుబాటులో వాటికి మౌలిక సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. సో దీన్ని బట్టి చూస్తుంటే, అంటే ఆయన చేసిన ట్వీట్ బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ లేదంటే ఆయన అధినేతలో కానీ ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఉత్తేజం కనిపిస్తూ ఉంది. మీరేమంటారు? నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఓటు చేసి ఆల్మోస్ట్ 20 years అయింది. 20 years తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నేను ఓటేస్తున్నాను యాక్చువల్గా. నేను ఆల్మోస్ట్ 4 ఎలక్షన్లో, గత 4 ఎలక్షన్ నేను తెలంగాణలో ఓటేశాను. బట్ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా నేను కూడా 20 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. మారుమూల విలేజ్ మా విలేజ్. నాకు తెలిసినంత వరకు మా విలేజ్ అంత ఇంటీరియర్ ప్లేస్ ఇంకోటి ఉండదు. అలాంటి చోట యాక్చువల్ గా నేను 7 o'clock పోలింగ్ ప్రారంభం అవుతుందని చెప్పి నేను వెళ్తే, నేను వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ అక్కడ 60-70 మంది క్యూలో ఉన్నారు. అంటే ఎంత క్యూరియాసిటీ ఉంది అనేది చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఓటర్లలో అసలు అది కష, లేదంటే వ్యతిరేకత, లేదంటే అభిమానమా ఏంటనేది అర్థం కావట్లేదు. మొత్తం మీద ఏంటంటే ఓటర్లు అయితే చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్ గా బారులు తీరు ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎండ వేడిమి చాలా తీవ్రంగా ఉంది. ఆల్మోస్ట్ ఇవాళ 46-47 degrees ఉంది. బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఓటర్లు చాలా ఓపిక్ గా క్యూలో నుంచోవటం, తర్వాత వాళ్ళు లేడీస్, చాలా మంది లేడీస్ రావటం, ఇవన్నీ కూడా ఇంతకుముందు దాదాపు ఫీల్డ్ లో నేను 4-5 ఎలక్షన్స్ కూడా నేను ఒక జర్నలిస్ట్ గా చూశాను. కానీ ఈసారి జరిగినటువంటి ఈ పోలింగ్ మాత్రం వినూత్నం అని చెప్పుకోవాలి అగ్నిమూర్తి గారు. గతంలో నేను మాత్రం ఒక 26 years ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ గా గతంలో ఇలాంటి ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదు. లేదంటే ఓటమి ఆందోళన ఉన్నటువంటి వాడు ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. గొడవలు చేయడం అనేది సహజంగా ఓడిపోయేటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి సంకేతాలని మనం గనక కొంచెం అవలోకనం చేసుకుంటే కనుక ఈ పోలింగ్ అనేది డెఫినెట్ గా కూటమికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. యజ్ఞమిత్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది సార్, అంటే 80%, 85% ఇంకా పోల్ అవుతే మాత్రం కూటమికి మేలు అవుతుందంటే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అయితే సార్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వరకు చూస్తున్నట్టయితే ఇంకా మరి అది ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది అనేది మనం అయితే ఇంకొంతసేపు మనం వెయిట్ చేస్తే మనకైతే